Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2025 December 17th Wednesday afternoon 1:45 PM కి BBL 4th మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ సిడ్నీ ఆస్ట్రేలియాలో సిడ్నీ సిక్సర్స్ వర్సెస్ అడిలైడ్ స్ట్రైకర్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. ఇక సిడ్నీ సిక్సర్స్ చూసుకుంటే వీళ్ళు లాస్ట్ మ్యాచ్ పెద్ద స్కోచెస్ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో రైన్ వలన 11 అవర్స్ మ్యాచ్ అయితే జరిగింది. అప్పుడు సిక్సర్స్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి జాస్ ఫిలిప్పి నుంచి 18 బాల్స్ కి 28 రన్స్ అండ్ లచ్లాన్ సా నుంచి 10 బాల్స్ కి 19 రన్స్ అండ్ జాక్ ఎడ్వర్డ్స్ నుంచి 21 బాల్స్ కి 46 రన్స్. ఇలా వీళ్ళ నుంచి ఈ స్కోర్స్ రావడం వలన 114 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ సిక్సర్స్ బౌలర్స్ డిఫెండ్ చేయడంలో స్ట్రగుల్ అయ్యారు. సో దాని వలన పెద్ద టీం 10.1 అవర్స్ కి ఆ స్కోర్ ని చేజ్ చేసి గెలిచారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో ఈ సిక్సర్స్ టీం బౌలింగ్ డిపార్ట్మెంట్ ని డెవలప్ చేసుకుని అయితే రావాలి. సో ఎలాంటి ప్లాన్స్ తో ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారనేది చూద్దాం. అండ్ ఈ సిక్సర్స్ టీం కి ఈ ఎడిలైడ్ మీదన మోస్ట్ విన్నింగ్ రికార్డ్స్ ఉన్నాయి. ఈ ఎడిలైడ్ టీం 2022 లో ఈ సిక్సర్స్ టీం మీదన గెలిచారు. సో దీన్ని బట్టి చూసుకోవచ్చు ఈ సిక్సర్స్ టీం రికార్డ్స్ ఈ ఎడిలైడ్ స్ట్రైకర్స్ టీం మీదన ఎలా ఉన్నదనేది. అండ్ ఈ సిడ్నీ సిక్సర్స్ హోమ్ గ్రౌండ్ లోనే ఈ మ్యాచ్ జరగబోతుంది. సో ఈ యొక్క అడ్వాంటేజ్ కూడా ఈ సిక్సర్స్ టీం కి ఈ రోజు మ్యాచ్ లో ఉంటుంది. సో ఈ రోజు మ్యాచ్ లోకి ఈ సిక్సర్స్ టీం మోర్ కాన్ఫిడెన్స్ తో అయితే వస్తారు. అండ్ ఈ సిక్సర్స్ టీం కీ ప్లేయర్స్ గా ఈ రోజు మ్యాచ్ లో జాస్ ఫిలిప్పి, మాయిసిస్ హెన్రిక్స్ అండ్ జాక్ ఎడ్వర్డ్స్ నుంచి మోర్ ఎఫర్ట్స్ ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ నుంచి చూడొచ్చు. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే బానే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే మంచి పేస్ బౌలర్స్ అయితే ఉన్నారు. బట్ కొద్దిగా మోర్ ఎకనమిక్ అయితే వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లో అయ్యారు. సో దాని వల్ల మ్యాచ్ కూడా లాస్ అయ్యారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో డెవలప్ చేసుకుని అయితే వస్తారు. సో ఎలాంటి ప్లాన్స్ తో వస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. ఇక ఎడిలైడ్ స్ట్రైకర్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇదే ఫస్ట్ మ్యాచ్. అండ్ ఈ సిక్సర్స్ టీం మీదన ఈ ఎడిలైడ్ స్ట్రైకర్స్ టీం కి పూర్ రికార్డ్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ ఫాల్ట్స్ ని ఈ రోజు దృష్టిలో పెట్టుకుని అయితే వస్తారు. వీళ్ళ టీం కి మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఆ ప్లేయర్స్ ని ఈ రోజు మ్యాచ్ లో ఎలా యూజ్ చేసుకుంటారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. సో వీళ్ళు ఈ రోజు స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకున్నా వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్వాలేదు, మంచిగా రాణించే బౌలర్స్ అయితే ఉన్నారు. బట్ వీళ్ళ బ్యాటింగ్ లోనే కొద్దిగా డల్ పెర్ఫార్మెన్స్ బ్యాటర్స్ అయితే ఉన్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో ఎలా రాణిస్తారనేది చూద్దాం. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ సిడ్నీ ఆస్ట్రేలియాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 155 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 137 ఉంది. ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ చేసి 175 ప్లస్ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్. అండ్ ఈ వెన్యూలో బ్యాటర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో హై స్కోర్స్ చూడొచ్చు. అండ్ పేస్ బౌలర్స్ కి బౌన్స్ ఉంటుంది, స్పిన్ బౌలర్స్ కి మినిమల్ టర్న్ ఉంటుంది. సో దీన్ని బట్టి బోటింగ్ కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 180 to 190 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే సిడ్నీ సిక్సర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు సిడ్నీ సిక్సర్స్ టీమ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.